నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఇప్పుడు మనకి గురు పుష్యమి అనేది మనకి గురువారం వచ్చింది కాబట్టి సో ఆ రోజు బంగారం కొంటే చాలా మంచిదే అని అంటున్నారు. బేసిక్ గా మనం వచ్చేసి ధనత్రయోదశి రోజు, అలానే దీపావళి రోజు ఎక్కువ కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కొనడానికి ప్రత్యేకత ఏంటి, అసలు కొనాలని అంటున్నారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, బంగారము ఎప్పుడు పడితే అప్పుడు కొనేస్తూ ఉంటారు. దానికి సమయము, సందర్భము, వేళ పాల అంటూ ఏది చూసుకోరు. డబ్బులు ఉన్నాయి కదా బంగారం కొనేద్దాము, డబ్బులు ఉన్నాయి కదా బంగారం కొని దాచుకుందాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ అదృష్టం ఏంటి అంటే, వాళ్ళు కొన్నప్పుడే బంగారం ధర తగ్గిపోతుంది, లేదా బంగారం ఎక్కడిది అక్కడే ఉంటుంది. వాళ్ళకి జీవితంలో ఎలాంటి ఇన్కమ్ ఉండదు. చాలామంది బంగారంతో వ్యాపారం చేద్దాము అని అనుకుంటారు. డబ్బులు ఉన్నాయి కదా, మనం కొంత బంగారం తీసుకొని దాచుకుందాం, పెరిగినప్పుడు మళ్ళీ అమ్ముకుందాము, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం ఎందుకులే అని చెప్పేసి చాలా తెలివిగా ఆలోచిస్తుంటారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే డబ్బుని మనం ఇంట్లో పెట్టుకుంటే ఏం రాదు, ఏదో వస్తువు కొనుక్కుంటే ఖర్చు అయిపోతుంది కదా, ఏదో వస్తువు ఉంటే అది రేపటి రోజు పెరిగినప్పుడు అమ్ముకుందాము అనే ఆలోచన చాలా మందికి ఉంటుంటుంది. కానీ బంగారం కొనాలి అన్నా, దానిని మళ్ళీ విక్రయించాలి అంటే అమ్ముకోవాలి అని అనుకున్నా దానికి అదృష్టం ఉండాలి. బంగారం అందరికీ సాధ్యపడదు. అంటే కొందామన్నా అమ్ముకుందామనుకున్నా, కొంతమందికి బంగారం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో పడి రాదు, కొంటారు మళ్ళీ అది పడకుండా అమ్మేస్తూ ఉంటారు. ఇలా చాలామంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే బంగారం ఏ రోజు కొనాలి అనేటటువంటి విషయాన్ని జ్యోతిష శాస్త్రము చాలా ఖచ్చితంగా నిర్ణయించడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో బంగారం ఎప్పుడు కొనాలి అని అంటే గనక, గురువారము రోజున పుష్యమీ నక్షత్రం వచ్చినటువంటి రోజున బంగారము కొంటే గనక ఆ బంగారం జీవితంలో అభివృద్ధిలోకి వస్తుంది. ఆ బంగారం ఎవరైతే కొన్నారో ఆ రోజు నుంచి బంగారం కొనడాన్నే ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. బంగారాన్ని కొనడంతో వాళ్ళ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది వరిస్తూ ఉంటుంది. అందుకే గురువారము గురు పుష్య యోగము అంటారు. అంటే గురువారం పుష్యమీ నక్షత్రం రావడము గురు పుష్య యోగముతో సమానము. ఆ రోజున ఎవరైతే బంగారం తీసుకున్నారో వాళ్ళకు జీవితంలో డెవలప్మెంటే కానీ అభివృద్ధే కానీ తప్పకుండా దొరుకుతుంది అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేసింది. అందుకే బంగారం ఎప్పుడు కొనాలి అంటే, గురువారం పుష్యమీ నక్షత్రం వచ్చిన రోజే బంగారం తీసుకోవాలి. ఇక పెళ్ళిళ్ళ సమయం అంటారా, అది సాధారణంగా శుభకార్యాలకు మనం తీసుకునేటటువంటి విధానము వేరే. ఎవరైనా వ్యాపారము చేద్దాము, జీవితంలో బంగారంతో వ్యాపారం చేద్దాము అని అనుకున్నటువంటి వాళ్ళు గురువారం పుష్యమీ నక్షత్రయుక్తంగా వచ్చిన రోజు బంగారం కొంటే వాళ్ళు జీవితంలో చాలా తారాస్థాయికి వెళతారు అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేసింది. ఇందులో మళ్ళీ అనేక కోణాలతో ఆలోచిస్తే గనక, అనేక కోణాలలో దీన్ని పరిగణిస్తే గనక చూసుకుంటే, బంగారం అనేటటువంటిది వ్యాపారస్తులు గురు పుష్యమి రోజున మాత్రమే తీసుకోవాలి అని చెప్పడం జరిగింది తప్ప ప్రతి ఒక్కరూ గురు పుష్యమి రోజే తీసుకోవాలని చెప్పలేదు. ఎందుకు అనంటే, బంగారం మీద బ్రతుకుతున్నటువంటి వారు, బంగారం వ్యాపారం చేస్తున్నటువంటి వారికే ఇలాంటి వర్తిస్తాయి తప్ప, అయ్యో గురువుగారు గురు పుష్యమి రోజున వచ్చినప్పుడు మాత్రమే తీసుకోమన్నారు అని ఆలోచిస్తే గురు పుష్యమి యోగం అనేటటువంటిది చాలా అరుదుగా వస్తుంది. నెలనో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చేటటువంటి యోగం గురు పుష్య యోగం. అప్పటి వరకు పెళ్లిళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, శుభకార్యాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఇలాంటిది వర్తించదు. అలాంటి వారు ఏదైనా మంచి రోజు చూసుకొని బంగారం తీసుకోవాలి తప్ప, ఇక గురువారం పుష్యమీ నక్షత్రం వచ్చిన రోజే తీసుకుంటాను అని ఆలోచన చేయదు. ఇది ఎవరికి వర్తిస్తుంది అనేటటువంటిది కూడా జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది. ఎవరికి వర్తిస్తుందంటే, వర్తకులు, ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్లకు ఇది వర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బంగారం మీదనే బ్రతుకుతారు. వాళ్ళు నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళ షాప్లో బంగారం అమ్మితే కానీ వాళ్ళకు పొట్టగడవదు. కనుక అలాంటి వారికి ఈ యొక్క బిజినెస్ అనేటటువంటి వర్తిస్తుంది. ఈ గురుపుష్య యోగం అనేటటువంటిది వ్యాపారానికి, అలాగే పెట్టుబడులు పెట్టడానికి, డబ్బుని సంపాదించుకోవడానికి, పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి ఈ గురుపుష్య యోగం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ మాసము
పుష్యమాసము పుష్యమీ నక్షత్రయుక్తంగా గురువారం రావడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి యోగము. దానితో పాటు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి తిథి పౌర్ణమి తిథి, అది కూడా రావడం అందులో చాలా విశేషము. ఇలాంటి అద్భుతమైనటువంటి యోగం అనేటటువంటిది రావడం అనేటటువంటి చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటనలు. కనుక దీనిని మనము మానవ జీవితానికి ఇవి చాలా అరుదుగా దొరికేటటువంటి యోగములు, భోగములు, ఎన్నో రకాలైనటువంటి అదృష్టంగా భావన చేసుకొని ఆ రోజున గనక పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటారు చూసారా, మనం వాడుకలు వాడుతూ ఉంటాము. అలా బంగారం కావాలి అంటే ఈ రోజున వాడుకుంటే గనక, అంటే గురువారం పుష్యమీ నక్షత్రాన్ని వాడుకుంటే గనక నువ్వు ఎక్కడ పడితే అక్కడ బంగారం అవుతుంది. ఏ పనిని చేసినా అందులో అదృష్టం అనేటటువంటిది నిన్ను వరిస్తూ ఉంటుంది. నీ దగ్గరికి విజయ పతాకం అనేటటువంటిది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. విజయం నీ సొంతం అవుతుంది అనే ఒక కోణంతో ఇది ఆలోచన చేసుకోవాలి. అంతేగాని మనము ధనత్రయోదశి రోజు బంగారం కొంటే అది 10ంతలు అవుతుంది, ధనత్రయోదశి రోజు బంగారం కొంటే మనం జీవితంలో ఇక మనకు దారిద్ర్యం అనేటటువంటిది రాదు అని చెప్తుంటారు. ఎప్పుడైతే ధనత్రయోదశి అంటే దీపావళికి 3 రోజుల ముందు వచ్చే ధనత్రయోదశి రోజు బంగారం తీసుకుంటాడో వాడు బిచ్చగాడవుతాడు. ఎప్పుడైతే గురువారం పుష్యమీ నక్షత్రంగా వచ్చినటువంటి రోజున బంగారం తీసుకుంటాడో వాడు అదృష్టవంతుడవుతాడు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినటువంటి ఒక నియమమే తప్ప అలాగని చెప్పేసి కాలానుగుణంగా కొన్ని మార్పు చెందుకుంటూ వస్తున్నాయి. ఇవి సనాతన ధర్మంలో జ్యోతిష్యంలో మనకు చెప్పినటువంటి విధానమే తప్ప దీనిలో తప్పు పట్టడానికో విమర్శించడానికో ఏం లేదు. మనకు ఈ రకంగా కొంటే జీవితం వృద్ధిలోకి వస్తుంది. ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరిస్తే గనక మనము జీవితంలో అభివృద్ధిలోకి రాగలుగుతాము అని చెప్పేటటువంటి ఇవన్నీ సూచనలు, అంటే మనిషికి తెలియజేయడానికి వచ్చినటువంటి సూచనలే తప్ప ఇందులో తప్పు పట్టడానికో ఇలా కొంటే మళ్ళీ ఏదో అయిపోతుంది అని భయపెట్టడానికో జ్యోతిష శాస్త్రం పుట్టలేదు. కనుక గురువారం పుష్యమీ నక్షత్రం వస్తుంది, ఆ రోజున బంగారం విసరింతైనా బంగారం, విసరింతైనా సరే, ఒక మాసమైనా సరే బంగారం తీసుకొని నీ ఇంట్లో పెట్టుకో. నీ స్తోమత ఎంత ఉంటే అంత. ఇప్పుడు అందరి స్తోమత ఒకేలా ఉండదు కనుక నీ స్తోమత ఎంత ఉంటే అంత కనీసం గురువారం పుష్యమీ నక్షత్రం వచ్చిన రోజున బంగారం తీసుకొని నీ ఇంట్లో ఉంచుకో. అది నీకు నిరంతరము పిల్లల్ని పెడుతుంది. పిల్లలంటే ఏంటి, మనం వాడుకలు అంటాం, ఇంట్లో డబ్బు ఉంటే ఏదైనా పిల్లలు పెడుతుందా, ఏదైనా ఎవరికైనా ఇస్తే బాగుంటుంది కదా అంటుంటాం కదా. అలా కాకుండా నువ్వు బంగారం తీసుకొని పెట్టుకో, అదే బంగారం నీకు రెట్టింపు బంగారాన్ని తీసుకొచ్చి పెడుతుంది. తప్పకుండా లక్ష్మీదేవి నీ ఇంట్లో వచ్చి తిష్ట వేసి కూర్చుంటుంది. అలా జరగకపోతే నన్ను అడగదు. ఎందుకంటే అది ఒక వ్యక్తి జీవితంలో అది జరిగినటువంటి సంఘటన. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు దిగిపోయినప్పుడు అతనికి ఇదే వర్తకుడు, బంగార వ్యాపారం చేస్తున్నటువంటి వాడు, బంగారం ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తరుగుతుందో తెలియదు. అలా ఆ బిజినెస్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాడు. అతనికి ఒకటే ఒక్క మార్గం, నువ్వు పుష్యమీ నక్షత్రం రోజున వచ్చినప్పుడు బంగారం ఒకేసారి తీసుకొని నీ దగ్గర పెట్టుకో, అది నిన్ను ఒక అపర కుబేరుణ్ణి చేస్తుంది అని చెప్పిన ఒక్క మాటతో అతని జీవితంలో బంగారం ఎప్పుడు కొన్నాడు. ఒక గురువారం పుష్యమీ నక్షత్రం వచ్చినప్పుడే దాదాపుగా 1/2 kg నుంచి 1 kg బంగారం తీసుకుంటాడు. అదే బంగారం అతన్ని ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టింది. అంటే అతడు ఒక వర్తకుడు, వ్యాపారం చేసేవాడు కాబట్టి ఆ విధానాన్ని పాటించాడు, ఆ రకమైనటువంటి పద్ధతిని పాటించాడు కాబట్టి బిచ్చగాడి నుండి ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. అంటే ఏదైనా నమ్మకంతో, బిలీవ్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ లైఫ్. అంటే ప్రతి మనిషి జీవితంలో నమ్మకమే ప్రధానమైనటువంటి మెట్టు. ఆ నమ్మకంతో చేసిన ఏదైనా సరే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. కనుక ఆ సక్సెస్ని నమ్ముకోవాలంటే ముందు మనం నమ్మాలి, మనం విశ్వసించాలి, మన నమ్మకంతో ఏదైనా సాధ్యపడుతుంది. కనుక గురువారం పుష్యమీ నక్షత్రం వస్తే గనక బంగారం తీసుకోండి, చాలా కలిసి వస్తుంది, తప్పకుండా కలిసి వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నిస్సందేహంగా బంగారం కొనుక్కోండి పుష్యమీ నక్షత్రం రోజున. అది గురువారం తిథి, వార, నక్షత్రం ఇవన్నీ కూడా తప్పకుండా కలిసి వస్తేనే అది మనకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.